ఏమే పంకజం, మరో పెసరట్టు వేయి. పెసరట్టులో కాస్త అల్లం ఉల్లిపాయ బాగా దట్టించు. అంటాడు రఘురామయ్య. మరొక పెసరట్టు తెచ్చి ప్లేట్లో వేస్తూ, హ్మ్. నీ నోటికి రుచులు బాగా ఎక్కువయ్యాయి. ఆ రుచులు తీర్చలేక నేను చస్తున్నా. కాస్త తిండి మీద ధ్యాస పెట్టవయ్యా. ఎంతసేపు ఆ దిక్కుమాలిన న్యూస్ చూస్తూ కూర్చుంటావు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఆ న్యూస్ చూడడం తప్ప ఒక్క పనైనా చేశారా? అంటూ కసిరింది పంకజం. అప్పుడే బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చాడు మహేష్. తండ్రి పక్కన కూర్చొని, అబ్బా, ఎన్నిసార్లు చూస్తారు నాన్న అదే న్యూస్? విసుగొస్తోంది చూసి చూసి. కాసేపు నాకు రిమోట్ ఇవ్వండి, క్రికెట్ చూస్తాను. అది కాదురా అని రఘురామయ్య ఏదో చెప్పబోయేలోపు మహేష్ ఇలా అంటాడు. అబ్బా, ఆపేయ్ నాన్న, ఆపేయ్. ప్రతిసారి మీరు చెప్పేదేగా. భార్యని కంట్రోల్లో పెట్టడం చేతకాని వాళ్లకు ఇదొక రిలాక్సేషన్ అంటారు, అంతే కదా? అంతే అంతే. లేకపోతే మీ అమ్మని భరిస్తూ ఇంతకాలం ఉన్నానంటే ఈ టీవీ ఇచ్చిన రిలాక్సేషన్ మాత్రమే. చాలులే ఇంక ఆపండి మీ గోల. ప్రతిదానికి నా మీద పడి ఏడుస్తారు. షాపుకు వెళ్ళే టైం అవుతుంది. ఇక తిని బయలుదేరండి. ఒరేయ్ మహేష్, నీకు కూడా ఆఫీస్కి టైం అవ్వట్లేదా? త్వరగా టిఫిన్ తిను. నువ్వు కూడా రెడీ అవ్వు త్వరగా. అంటుంది పంకజం. మహేష్, ప్రసాదరావు వాళ్ళ పనులకు వెళ్ళిపోయాక మిగిలిన పని పూర్తి చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది పంకజం. రఘురామయ్య, పంకజం ఇద్దరు భార్యాభర్తలు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు మహేష్, కూతురు స్వాతి. చదువు పూర్తవ్వగానే స్వాతికి పెళ్లి చేసి అమెరికాకు పంపించారు. మహేష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. రఘురామయ్యకు ఒక ఫర్టిలైజర్స్ షాప్ ఉంది. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఇక పంకజం, ఇంటి పెత్తనమంతా ఆమెదే. ఇంట్లో పని మనుషుల్ని, వంట మనుషుల్ని పెట్టుకునే స్తోమత ఉన్నా అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటుంది. అందరికీ 3 పూటలా రుచికరంగా వంటలు చేసి పెడుతుంది. అలా అని ఆమె కేవలం వంటింటికే పరిమితం కాదు. ప్రసాదరావు షాప్కి వెళ్ళాక ఇంటి విషయాలు ఏవీ పట్టించుకోడు. ఇంటికి, పిల్లలకి సంబంధించిన ప్రతి విషయం పంకజమే చూసుకుంటుంది. అమెరికాలో ఉన్న కూతురికి ఏం కావాలన్నా నిమిషాల్లో సెట్ చేసి కొరియర్ చేస్తుంది. ఎటువంటి బాధ్యత అయినా కష్టం అనుకోకుండా చేస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటే, మనిషి మాట గట్టిగా ఉంటుంది. కోపమని అనలేము. పరిచయం లేని వాళ్ళు ఆమె గొంతు వింటే మాత్రం ఒక్కసారిగా భయపడతారు. చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఈ గడుసరి అత్తకు వచ్చే కోడలు ఎలా తట్టుకుంటుందో చూడాలి అని అనుకుంటారు. బుజ్జమ్మా, లే, ఆఫీస్కి టైం అవుతుంది, 8 దాటింది. అని మెల్లగా తడుతూ కూతుర్ని లేపుతాడు శేఖరం. అబ్బా, ఏంటి నాన్న నువ్వు ప్రశాంతంగా పడుకొని కూడా పడుకోనివ్వవు అంటూ బద్ధకంగా లేచి కళ్ళు నులుపుకుంటూ వెళ్ళి సోఫాలో సెటిల్ అవుతుంది రాధిక. అమ్మా, నీళ్లు పెట్టు, వెళ్ళి స్నానం చేస్తాను అంటూ వంటగదిలో ఉండే సుప్రజకు కేక వేస్తుంది. సుప్రజ, నాకు కూడా కాస్త టీ పెట్టివ్వు. అంటాడు శేఖరం. అబ్బా, ఏంటండి ఎప్పుడు మీ టీ గోల? ఇప్పటిదాకా కాలు క్షణం నిలపకుండా తిరిగి తిరిగి చేసి పెడుతూనే ఉన్నా. ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వరు. ఇద్దరు తండ్రి కూతుళ్ళు. మీరు ఆఫీస్కి వెళ్తుంటేనే నాకు ప్రశాంతంగా ఉండేది. ఇదొక్కసారికిలే సుప్రజ, కాస్త టీ పెట్టివ్వు. పెడతాను, ఇంకేం చేస్తాను? ఇంట్లో ఉన్నారంటే మీకు చాకిరీ చేయలేక చావాలి. గంటకోసారి కాఫీ, టీ అని నన్ను ఏపుక తింటున్నారు. అంటూ కసురుతుంది సుప్రజ. నిద్ర లేచొచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చున్నావేంటమ్మా? టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. 2 మినిట్స్ నాన్న అని అంటుంది బద్ధకంగా రాధిక. శేఖరం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఈ మధ్య రిటైర్డ్ అయ్యాడు. రాధిక శేఖరం, సుప్రజల ఒక్కగానొక్క కూతురు. ఒక్కగానొక్క కూతురు అవడంతో ఎంతో గారాబంగా పెరిగింది. శేఖరం, సుప్రజలది మధ్యతరగతి కుటుంబం. ఉన్నంతలోనే కూతుర్ని బాగా చదివించాడు. రాధిక చదువు పూర్తయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఒక చిన్న కంపెనీలో జాబ్ కూడా చేస్తుంది. చిన్నప్పటి నుంచి శేఖరం కూతుర్ని అతి గారాబం చేయడం వల్ల రాధిక చాలా మొండిగా తయారైంది. అందరూ తను చెప్పిందే వినాలి అని అనుకుంటుంది. ప్రతి చోట తన మాటే నెగ్గాలి అనుకుంటుంది.
ఒకరోజు శేఖరం, సుప్రజ, రాధిక అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అంతలో శేఖరంకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్లో వ్యక్తి ఇలా మాట్లాడతాడు. శేఖరం గారు, అదే మొన్న చెప్పిన సంబంధాలలో ఏమన్నా నచ్చాయా, లేదంటే వేరే లిస్ట్ ఏమన్నా తీసుకొని రమ్మంటారా? అది అమ్మాయిని ఇంకా అడగలేదండి. ఈరోజు అమ్మాయిని కనుక్కొని చెప్తాను. అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శేఖరం. ఫోన్లో ఎవరు అని సుప్రజ అడగగా, మొన్న తెచ్చిన సంబంధాల గురించి కనుక్కోవడానికి పెళ్ళిళ్ళ పేరయ్య ఫోన్ చేశాడు అని చెప్తాడు. ఏం సంబంధాలు తెచ్చాడు వాడు, వాడి మొహం. ఒక్క సంబంధం కూడా సరిగ్గా లేదు. అబ్బాయి బాగుంటే ఉద్యోగం బాగుండదు, ఉద్యోగం బాగుంటేనేమో ఆస్తులుండవు అంటుంది సుప్రజ వెటకారంగా. ఆస్తి ఉన్నా లేకపోయినా సరే చదువు ఉద్యోగము ఉంటే చాలు అని చెప్పావు. అలా చెప్తే చూడు, అన్నీ ఇలాంటి సంబంధాలే వస్తున్నాయి. అవును, నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. నా కూతుర్ని పోషించగలిగేవాడే కావాలి. చూడమ్మా, ఆస్తి, ఉద్యోగం, అందం అన్నీ మనకు కావాలనుకున్నట్టు దొరకవు. మనకు తగిన వాటిల్లోనే మంచిగా ఉన్న సంబంధం వెతుక్కోవాలి. అన్నిటికంటే అబ్బాయికి మంచి చదువు, మంచి ఉద్యోగం ఉండాలి. రేపు ఆస్తి ఉన్నా లేకపోయినా ఉద్యోగం చేసి కష్టపడి బతకగలిగే వాడైతే ఎలాగైనా సంపాదిస్తాడు. మీ అమ్మకేమో అన్ని గొప్పలకు పోవాలి. అన్నిసార్లు గొప్పలు చూసుకోకూడదు. నువ్వు అన్నది కరెక్టే నాన్న, కానీ అమ్మ చెప్పిన దాంట్లో కూడా ఆలోచించాలి కదా. ఈ కాలంలో మేం చేసే ఉద్యోగాలు ఎప్పుడుంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియదన్నట్టు ఉంటుంది. అదే ఆస్తి ఉంటే ఆ ధైర్యం వేరేలా ఉంటుంది. ఆస్తులకెమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. చూడు రాధిక, పూర్తి ఆస్తి లేని వాడికిచ్చి ఇస్తానని అనుకోకు. నీకు అన్ని విధాలుగా మంచి సంబంధమే తెస్తాను. సరే నాన్న, మీ ఇష్టమైతే అని అంటుంది రాధిక. సరిపోయారిద్దరు. ఇక తండ్రి కూతుర్లు నిర్ణయం తీసుకున్నాక ఇక నేనేం మార్చలేను కదా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది సుప్రజ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇలా ఉండగా ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్య తెచ్చిన లిస్ట్లో ఒక ఫోటోలో ఉన్న డీటెయిల్స్ బాగా నచ్చాయి శేఖరంకి. ఆ ఫోటోని అలాగే పక్కన పెట్టాడు. రాధిక ఇంటికి వచ్చాక, బుజ్జమ్మ, నిన్న పెళ్ళిళ్ళ పేరయ్య ఇచ్చిన ఫోటోల లిస్టులో ఒక ఫోటో చాలా బాగుంది. అబ్బాయి బాగున్నాడు, చదువు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. అబ్బాయి చూడ్డానికి కూడా మెతక మనిషిలా ఉన్నాడు. సరే నాన్న, మీకు అబ్బాయి డీటెయిల్స్ బాగా నచ్చాయంటున్నారు కదా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది రాధిక. ఆ రోజు ఎంతకీ నిద్ర పట్టలేదు. అక్కడే టీపాయ్ మీద ఉన్న మహేష్ ఫోటో డీటెయిల్స్ చేతికి తీసుకుంది రాధిక. చదువు, ఉద్యోగము, ఆస్తి అన్నీ బాగున్నాయి. అబ్బాయి చూడ్డానికి కూడా బాగుంటాడు. ఇక పెద్దగా ఆలోచించాల్సిన పని లేదులే అని అనుకుంటుంది రాధిక. ఆ మరుసటి రోజు ఇదే విషయం తన తల్లితో చెప్తుంది. సుప్రజ శేఖరంతో ఇలా అంటుంది. ఏవండి, మీ ముద్దుల కూతురు ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంది. అందుకు శేఖరం ఎంతగానో సంతోషించాడు. నాన్న, వాళ్ళను పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి, కానీ పెళ్లి చూపులకు వెళ్లే ముందు నాదొక షరతు. మీరే డైరెక్ట్గా వెళ్ళి అబ్బాయి గురించి డీటెయిల్స్ అన్నీ మరొకసారి ఎంక్వైరీ చేసి రండి. మధ్యవర్తుల కంటే మీరు వెళ్తేనే అన్నీ క్లియర్గా తెలుస్తాయి అని అంటుంది రాధిక. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేనే వెళ్ళి అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను. ఒకరోజు మంచి టైం చూసుకొని వెళ్తాను అంటాడు శేఖరం. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు మహేష్. అప్పుడే రఘురామయ్య మరొక వ్యక్తితో ఇంట్లో అడుగుపెట్టాడు. రండి అన్నయ్య గారు, బాగున్నారా అంటూ ఆ వచ్చిన వ్యక్తిని పలకరించింది పంకజం. అంతలో మహేష్ కూడా ఆ వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించాడు. సుధాకర్ అంకుల్, మీరా? బాగున్నారా? ఎలా ఉన్నావు మహేష్? జాబ్ ఎలా ఉంది? నేను బాగున్నాను అంకుల్, జాబ్ కూడా బాగుంది అంటూ సమాధానమిచ్చాడు మహేష్.
అంతలో రఘురామయ్య ఇలా అంటాడు. ఒరే మహేష్, అంకుల్ ఈ మధ్య పెళ్లి సంబంధాలు కుదిర్చే పనిలో పడ్డాడురా. నీకోసం కూడా కొన్ని సంబంధాలు చూపించాడు. వాటన్నిటిలో నాకు ఒక సంబంధం బాగా నచ్చింది. అమ్మాయి వాళ్లకు ఆస్తిపాస్తులైతే పెద్దగా లేవు, కానీ అమ్మాయి చూడ్డానికి చక్కగా ఉంది. జాబ్ కూడా చేస్తుందట. అంటూ అమ్మాయి వివరాలు చెప్పాడు రఘురామయ్య. అంతలో సుధాకర్రావు ఇలా అంటాడు. చూడు బాబు, అమ్మాయి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తండ్రి గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఈ మధ్య రిటైర్డ్ అయ్యాడు. అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. అమ్మాయి తండ్రి కూడా మంచివాడే. ఒక్కతే కూతురు. రేపు ఏదన్నా ఆస్తిపాస్తులున్నా అది కూతురుకే వస్తుంది. ఆస్తులేముందన్నయ్య, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. అమ్మాయి వాళ్ళు మంచి వాళ్ళైతే చాలు. జాబ్ చేస్తున్న అమ్మాయి అంటున్నారు కాబట్టి అన్నీ తెలిసే ఉంటాయి. ముఖ్యంగా సర్దుకపోగలిగే గుణం ఉండాలి అమ్మాయికి అని అంటుంది పంకజం. అవును సుధాకర్, అమ్మాయికి ఆస్తి ఉన్నా లేకపోయినా మాకేం పర్వాలేదు. జాబ్ కూడా అమ్మాయి ఇష్టమే. పెళ్ళయ్యాక తను చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఈ కాలం అమ్మాయిలు అందరూ ఇంట్లోనే కూర్చోకుండా జాబ్ చేయడానికే ఇష్టపడుతున్నారు. ఉద్యోగం చేస్తేనే వాళ్ళకు కూడా కాస్త ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా వచ్చిన అమ్మాయి మనతో చక్కగా కలిసిపోతే చాలు. అయితే మీరు కోరుకున్న లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయి. అని అంటాడు సుధాకర్రావు. అంతలో రఘురామయ్య ఇలా అంటాడు. అమ్మాయి ఫోటో వివరాలు నువ్వు కూడా ఒకసారి చూడు నాన్న. నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం. అంటూ అమ్మాయి ఫోటోని మహేష్ చేతికిచ్చాడు రఘురామయ్య. 2 రోజుల తర్వాత. ఏరా, అమ్మాయి ఫోటో చూసావు కదా, నచ్చిందా నీకు అమ్మాయి? అని అడిగాడు రఘురామయ్య. అమ్మాయి చూడ్డానికి చక్కగా ఉన్నా కాస్త గడుసుతనం ఉన్నట్టు కనిపిస్తుందండి. అయితే ఇంకేం, వీడి అమాయకత్వానికి ఆ అమ్మాయి గడుసుతనానికి సరిపోతుంది. సుధాకర్ రావు నాకు ఈ విషయం ముందే చెప్పాడు, అమ్మాయి కొంచెం గడుసు అని. అయినా ఫోటోలో చూస్తే మనకు పూర్తి వివరాలు అర్థం కావు కదా. ముందైతే పెళ్లి చూపులకు వెళ్దాము. నచ్చితే ముందుకు వెళ్ళేది, లేదంటే లేదు. అని అంటాడు రఘురామయ్య. మహేష్ ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. ఒరే నాన్న, ఇంకేం ఆలోచించకురా. ఏ సంసారంలో అయినా ఒకరు మెత్తగా ఒకరు గట్టిగా ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది అని చెప్పి కొడుకును పెళ్లి చూపులకు ఒప్పిస్తుంది పంకజం. 2 రోజుల తర్వాత. ఇవాళ బయటికి వెళ్ళే పనుంది. అలాగే అబ్బాయి గురించి కూడా వివరాలు ఇవాళ కనుక్కొని వస్తాను అంటాడు శేఖరం. అందుకు రాధిక ఇలా అంటుంది. అన్ని విషయాలు క్లియర్గా కనుక్కొనిరా నాన్న అంటుంది రాధిక. మహేష్ వాళ్ళు ఉండే ఏరియాకు వెళ్ళాడు శేఖరం. ఆ ఏరియాలో మహేష్ తండ్రి రఘురామయ్యకు మంచి పేరు ఉంది. చెప్పిన వాళ్ళంతా చాలా వరకు వాళ్ళు మంచి వాళ్ళనే చెప్పారు. కాకపోతే పంకజం కాస్త కటువుగా ఉంటుందని చెప్పారు. మహేష్ గురించి వివరాలు తెలుసుకున్నాక ఇంటికి వెళ్ళాడు శేఖరం. హాల్లో సుప్రజ, రాధిక కూర్చొని ఉన్నారు. బాగా అలసిపోయి వచ్చాను, ఒక కప్పు కాఫీ పెట్టు సుప్రజ. అబ్బా, వచ్చావంటే చాలు, మనిషిని కూర్చొనివ్వవు. ఇక్కడే ఉందిగా నీ కూతురు, దాన్ని అడగొచ్చు కదా కాఫీ పెట్టమని. రేపు పెళ్ళయ్య అత్తగారింటికి వెళ్ళాక దానికి ఈ పనులన్నీ ఎలాగో తప్పవులేవే. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు కాస్త. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది సుప్రజ. ఏంటి నాన్న, వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతుంది రాధిక. వాళ్ళు మనకు చెప్పిన వివరాలన్నీ కరెక్టే అమ్మా. అబ్బాయి తండ్రికి మంచి పలుకుబడి ఉంది. కూతురు అమెరికాలో సెటిల్ అయింది కనుక నీకు ఆడపడుచు పోరు కూడా ఉండదు. అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్పారు. కాకపోతే కొద్దిగా మెతక మనిషి. అవతలి వాళ్ళను త్వరగా నమ్మేస్తాడు. మంచి తెలివైన కుర్రాడు. అయితే రేపు పెళ్ళయ్యాక మెల్లగా అబ్బాయిని నీ దారికి తెచ్చుకోవచ్చు. సరే నాన్న, అబ్బాయి వివరాలన్నీ మీకు నచ్చాయంటున్నారు కాబట్టి వాళ్ళను పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి. సరే అమ్మా, అయితే రేపు అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు రమ్మని చెప్తాను అని అంటాడు శేఖరం. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.